రైట్. మనీష్, అసలు ఎలా వచ్చారు మీరు ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్కి? ఎలా ఇన్ఫర్మేషన్ తెలిసింది? అది బీసీఏ 2022లో నేను పాస్ అయ్యాను. సో దాని తర్వాత నాకు ఒక 6 months వరకు నేను ఇంట్లోనే టైం స్పెండ్ చేశాను. ఎక్కడ మీరు చదువుకున్నది? ఎక్కడ? నాది యూపీలో అయిపోయింది నా గ్రాడ్యుయేషన్, ఉత్తరప్రదేశ్లో. సో దాని తర్వాత నేను ఒక 6 months వరకు ఇంట్లో టైం స్పెండ్ చేశాను. నాకు అసలు డిగ్రీకి అసలు సాఫ్ట్వేర్ సైడ్ హైదరాబాదేనా? హైదరాబాద్. ఓకే. సో దాని తర్వాత నాకు ఒక డౌట్ ఉండిపోయింది, అసలు డిగ్రీ వాళ్ళని సాఫ్ట్వేర్ సైడ్ తీసుకుంటారా లేదా అని ఒక డౌట్. అంటే మ్యాథ్స్ అయితే బీటెక్ వాళ్ళనే ఎక్కువ తీసుకుంటారు. సో నాకు ఒక డౌట్ ఉండింది. సో నాకు అసలు ఏం చేయాలో తెలియదు. దాని తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేశాను, నాకు అంత స్కోప్ రాలేదు. దాని తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేశాను. సో సడన్గా సార్ గారి వీడియో కనిపించాను. సో ఆ వీడియో ఓపెన్ చేసి చూశాను. తర్వాత కొంచెం మోటివేషన్ వచ్చింది, ఓకే మనం కూడా వెళ్ళొచ్చు అని. సో దాని తర్వాత కాల్ చేసి కాంటాక్ట్ అయ్యాను. నేను లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో అడ్మిషన్ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి. వీళ్ళకి జాబ్ వచ్చి కూడా 2-3 months అవుతుంది. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు? ప్రెజెంట్ ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నాను. ఫస్ట్ మీకు రాగానే ఎలా అనిపించింది ఇక్కడ కోర్సెస్ చెప్పే విధానం గానీ ఇవన్నీ? ఫస్ట్ కొంచెం కష్టంగానే ఉంది. టైమింగ్స్ రాగానే అటెండెన్స్ తీసుకుంటారు, దాని తర్వాత ఫోన్స్ తీసేసుకుంటారు, ఎందుకంటే స్టూడెంట్ లాక్ చేయడానికి వెళ్ళిపోకుండా. దాని తర్వాత ఒక 1 hour సెమినార్ ఉంటుంది. మనం ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని మనం మాట్లాడాలి ఇంటర్వ్యూ భయం పోవడానికి. దాని తర్వాత ఒక 1 hour క్లాసెస్ ఉంటాయి. అలవాటు పడడానికి ఎన్ని రోజులు పట్టింది? 1 month పట్టింది ఈజీగా. ఎప్పుడైనా అనిపించిందా వద్దు వెళ్ళిపోదామని? లేదు లేదు, అసలు అసలు మన మోటివ్ జాబ్ రావాలి. ఎక్కువ అట్రాక్ట్ అయింది, మీరు ఆగింది, హోల్డ్ అయింది ఎక్కడ ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్లో? ఏ విషయంలో? వీళ్ళ మోటివ్ అంటే వీళ్ళ వే ఆఫ్ టీచింగ్ కానీ ప్లాన్ కానీ, ఇక్కడ స్టూడెంట్ ఇంత స్ట్రిక్ట్ అంటే వీళ్ళ కాన్సెప్ట్ తీసుకుంటే మనకు ఐఏఎస్ జాబ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. సో అది అవి ఇంపార్టెంట్. ఇక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నప్పుడు అప్పుడు ఎలా మొత్తం ఫుల్ ప్రిపేర్ అయిపోయారా? ఎలా ప్రిపేర్ చేస్తారు అసలు ఇంటర్వ్యూ? ఎంత మనం చదువుకున్నా గానీ ఇంటర్వ్యూ దగ్గర వస్తుంది అసలు సమస్య కదా, అక్కడ ఎలా ఫేస్ చేశారు? సో వీళ్ళ దగ్గర 2 batches ఉంటాయి, ప్రిపరేషన్ బ్యాచ్, ఇంటర్వ్యూ బ్యాచ్. వాళ్ళకి వేరే ప్రిపరేషన్ ఉంటుంది, మళ్ళీ వీళ్ళకి వేరే ప్రిపరేషన్. మాక్ టెస్ట్ కానీ ఎగ్జామ్స్ కానీ మళ్ళీ మాకు స్పెసిఫిక్ గా కండక్ట్ చేస్తారు భయం పోవడానికి. ఫస్ట్ టైం మీరు అలాగా మిస్ అయినప్పుడు మళ్ళీ ప్రొబేషన్ పీరియడ్ లో వెనక్కి వచ్చేసారు కదా, 1 month చేసి, అప్పుడు బాధ అనిపించిందా? చాలా బాధ అనిపించింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పర్టికులర్ గా ఆ టైంలో ఇక్కడ నుంచి సపోర్ట్ ఎలా ఉంది మీకు? నేను అసలు కంపెనీలో అలా జరగగానే ఫస్ట్ ఫోన్ చేసాను సార్కే. సార్ ఫోన్ చేసి నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేసే, నేను చూసుకుంటా అని. అది బాగా అనిపించింది. ఫస్ట్ మా పేరెంట్స్ సపోర్ట్ చేశారు, నెక్స్ట్ సార్, ఇంకెవ్వరు సపోర్ట్ చేయలేదు నాకు. తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ లో ఉండి మళ్ళీ అటెండ్ అయ్యాను ఇంటర్వ్యూస్ కి. ఇప్పుడు ఎలా ఉంది మరి? మొత్తానికి జాబ్ ప్రెజెంట్ అయితే అంత పాజిటివ్, బాగానే ఉంది, హ్యాపీ. చాలా అనుకున్న డ్రీమ్ ని ఫుల్ఫిల్ అయింది. అయిపోయిందా?